కేజీ బంగాళదుంపలు 30,000, కేజీ టమాటాలు 34,000, ఏకంగా ఒక గుడ్డు 1,67,000. ప్రెజెంట్ ఇరాన్ లో ఉన్న సిచ్యువేషన్ ఇది. ఇరాన్ దేశంలో ఉన్న ప్రజలు ఇస్లాం గవర్నమెంట్ మాకొద్దని, గతంలో రూల్ చేసే కింగ్స్ రూలింగే కావాలని రోడ్ల మీదకొచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. అసలు ఇరాన్ లో ఏం జరుగుతుంది అంటే, ఇరాన్ దేశంలో 99% ముస్లింలు ఉన్నారు. ఆ దేశాన్ని రూల్ చేసేది కూడా ఇస్లాం మత నాయకులే. ఒకప్పుడు ఇరాన్ లో కింగ్స్ రూలింగ్ ఉండేది. దీంతో కింగ్స్ డిక్టేటర్ లా బిహేవ్ చేసి వాళ్ళకి పోటీ అనుకునే వాళ్ళందరినీ చంపేసేవారు. ఇదే టైంలో ఆ దేశంలో ఉన్న కొంతమంది ఇస్లాం రాడికల్స్ అందరూ కలిసి కింగ్స్ రూలింగ్ లేకుండా ఇరాన్ ని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ గా మార్చేశారు. అప్పటి నుంచి ఇరాన్ ని ఇస్లాం మత నాయకులే రూల్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఇరాన్ ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేయడంతో పాటు ప్రపంచం మొత్తాన్ని ఇస్లాం లోకి కన్వర్ట్ చేయాలని చూస్తూ వాళ్ళ దేశాన్ని ఇన్ఫ్లేషన్ లో పడేసింది. గత 25 ఏళ్ల నుంచి ఇరాన్ ప్రజలు ఈ ఇన్ఫ్లేషన్ ని భరిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చాలా డేంజర్ లోకి వెళ్లిపోయింది. దీంతో ఇరాన్ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ ఇరాన్ లో ఉన్నది రాడికల్ ఇస్లాం గవర్నమెంట్ కాబట్టి ప్రొటెస్ట్ చేస్తున్న 2,000 మందిని చంపేశారు. ఇప్పుడు ఈ సీన్ లోకి డొనాల్డ్ ట్రంప్ ఎంట్రీ ఇచ్చి అక్కడ ప్రజలకి హాని చేస్తే మేం మీ పైన దాడి చేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ అమెరికా ఇరాన్ పై దాడి చేస్తే మాత్రం 3వ ప్రపంచ యుద్ధం జరగడం ఖాయం.